హలో అండి, నా పేరు డాక్టర్ ఆకిఫ్ బేగ్. నేను కార్డియాలజిస్ట్, గుండె డాక్టర్ని. ఇక్కడ గుంటూరులో వర్క్ చేస్తాను. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ మన లైఫ్ స్టైల్ వల్ల కొలెస్ట్రాల్ని ఎలా తగ్గించుకోవచ్చు. సో మనం కొలెస్ట్రాల్తో ఒకవేళ ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మెడిసిన్స్ కాకుండా మనం లైఫ్ స్టైల్లో మన రొటీన్ అలవాట్లో ఇలాంటి మార్పులు మనం తీసుకొస్తే మనం కొలెస్ట్రాల్ని యాజ్ లో యాజ్ పాసిబుల్కి తగ్గించడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ దాంట్లో వచ్చేసరికి ఫస్ట్ ఇస్ స్ట్రెస్. సో ఒక మనిషి అనేది ఎంత తక్కువ స్ట్రెస్ తీసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటే అంత కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. సో స్ట్రెస్ తక్కువ తీసుకున్న వాళ్ళకి బాడీలో కూడా గుడ్ హార్మోన్స్, పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరగకుండా ఉంటుంది. సో స్ట్రెస్ అనేది అసలు తీసుకోకూడదు. టైంకి తినాలి, టైంకి నిద్రపోవాలి, సౌండ్ స్లీప్ ఉండాలి, హెల్దీ టైం విత్ యువర్ ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేయాలి. సో మోర్ హ్యాపీ అంటే మీరు ఎంత హ్యాపీగా ఉంటే అంత స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఇట్ ఆల్సో మనకి హెల్త్లో కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గడంలో ఇది హెల్ప్ చేస్తుంది. రెండోది స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలండి. స్మోకింగ్ ఇన్ ఎనీ ఫామ్ ఆర్ టొబాకో ఏ ఫామ్లో అయినా ఉండనివ్వండి. అంటే అది టొబాకో చూయింగమ్స్ లాగా ఉండొచ్చు, సిగరెట్ ఉండొచ్చు, చుట్టా కానీ ఉండొచ్చు, ఏదైనా సరే విషయం అనేది రూపం మారచ్చు, కానీ విషయం ఎప్పుడు కూడా విషమే ఉంటుంది. దాంతోపాటు ఇంకోటి ఇంపార్టెంట్ ఆల్కహాల్ అంటే మందు కూడా ఎక్కువగా అసలు తాగకూడదు. చాలామంది ఏమంటారు, మనం వేరే వాళ్ళు చెప్పారు మందు కూడా కొంచెం తీసుకుంటే మంచిది ఆరోగ్యానికి అంటారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మందు తాగుతున్నారంటే వాళ్ళు ఎప్పుడు కూడా లిమిట్లో ఎప్పుడు ఆగరు. వాళ్ళు ఒక ఫ్రెండ్స్తో కూర్చున్నారంటే సపోజ్ ఒక గ్లాసే తాగాలనుకోండి, ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు ఎక్కువగానే తాగుతారు. సో ఎప్పుడు కూడా ఆ లిమిట్ అనేది దాటిపోతూనే ఉంటుంది. సో అది ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. అందుకే నేనైతే చెప్తాను, ఆల్కహాల్ అనేది అస్సలు తీసుకోకూడదు. అంటే మందు కంప్లీట్గా మానేయడమే బెటర్ ఆప్షన్ అండి. మూడోది వెయిట్ లాస్ అంటే మనం బరువు తగ్గాలి. ఒక మనిషి ఒక బరువు నుంచి ఒక 5 నుంచి 10% బరువు తగ్గగలిగారు అనుకోండి, వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా బాగా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. సో ఈ అక్యూట్ వెయిట్ లాస్ అంటే ఏదైతే బరువు తగ్గాలో మనము ఇది కూడా ఫాస్ట్గా ర్యాపిడ్గా ఉండకూడదు, స్లోగా తగ్గించుకుంటూ పోవాలి. అంటే నెలకి మనం లెక్కేసుకుంటే నెలకి ఒక 1 to 2 kgs అట్లా పెట్టుకొని స్లోగా అలా తగ్గుతాయి ఉంటే కూడా మనకి కొలెస్ట్రాల్ తగ్గుతుంది, వేరే ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. ఫోర్త్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం అనేది మనం ఎంత బాగా చేస్తే, ముఖ్యంగా ఏం చెప్తారు అంటే ఒక వారం రోజు మనం తీసుకుంటే 150 నిమిషాలు ఒక మనిషి అనేది వారం రోజులు 150 నిమిషాలు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి. అది వాకింగ్ ఉండొచ్చు, స్విమ్మింగ్ ఉండొచ్చు, సైక్లింగ్ కానీ ఎలాంటి ఫామ్ అయినా ఉండొచ్చు. 5వది డైట్ అంటే ఆహారంలో ఏం తీసుకోవాలంటే ఎప్పుడు కూడా ఫ్రెష్ వెజిటేబుల్స్, కొత్తగా వచ్చిన ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకోవాలి. మన డ్రై ఫ్రూట్స్లో వచ్చేసరికి ఆల్మండ్, వాల్నట్స్, బాదం పప్పు, అక్రోట్ ఇవన్నీ తీసుకోవాలి. బయటవి పునుగులు